మన జీవితంలో శ్రమలు వస్తే మనం ఏం చెప్తామంట? దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, నేను అపరభక్తురాల్ని, అపరభక్తుని, నా వంటి భక్తిపరుడు ఎవరున్నారు, నా జీవితంలో ఎందుకు కష్టాలు వచ్చినాయి, ఎందుకు నష్టాలు వచ్చినాయి అంటే దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. యోబునకు కలిగిన శ్రమ వంటి శ్రమ నాకు కూడా కలిగెను అని చెప్పుకుంటాం. అదే శ్రమ పక్కోడికి కలిగితే వాడు చేసిన పాపాలన్నీ వాడు నెత్తిన పడ్డాయి, అందుకే వాడికి అట్లా అయిపోయిందంట. మన జీవితంలో పాపం ఉందని ఒప్పుకుంటామా? నా జీవితంలో నేను చేసిన తప్పుకునే శిక్ష అనుభవిస్తున్నాను. ఎవరండి చెప్పేది ఈ రోజుల్లో? ఐగోరు మా కోసం ప్రార్థన చేయండి ఐగోరు అంటే. ఎందుకు? దేనికోసం? నా జీవితంలో బోల్డ్ అండ్ శ్రమలు దేవుడు ఎందుకు పరీక్షిస్తున్నాడో తెలియదు, కానీ నేను తప్పు చేసినానయ్యా, నా తప్పులు తెరచిన తలుపులలో నుండి ఈ శ్రమ నా జీవితంలోకి వచ్చిందయ్యా అని ఒప్పుకునే వాళ్ళు ఎందరండి? కప్పుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. అయితే శ్రమ మన జీవితంలో 2 మార్గాల నుంచి వస్తుంది. అందులో ఒక మార్గం ఏంది? దేవుడు అనుమతించిన శ్రమలు. దేవుడు ఏం చేసినా మన మంచికే, సాయం చేసినా గాయం చేసినా, ఆయన కొట్టినా పెట్టినా మన మంచికే. ఆయన కొట్టేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, కూలుకు బొమ్మని నాయన మనల్ని బెత్తం తీసుకొని వాయి కొడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. నాన్న బెత్తం దెబ్బలు చంపుతాయా పిల్లల్ని? నో, చంపవు, కానీ బుద్ధి నేర్పుతాయి. సో దేవుడు కొట్టినప్పుడు నాయన బెత్తం పట్టుకొని వెంటబడుతున్నట్లు ఉంటుంది. హల్లెలూయా. సో దేవుడు పెడుతున్నప్పుడు, ఆయన ప్రేమ చూపిస్తున్నప్పుడు అమ్మ ఆదరణ మనకు కలుగుతుంది. సో దేవుడి వలన అనుమతించబడిన శ్రమలు మన మంచికే. హల్లెలూయా. విధేయతతో విశ్వాసముతో మనము వాటిని గ్రహించాలి. మరి ఇంకొక టైప్ ఆఫ్ శ్రమలు ఉన్నాయి కదా, ఏందవి అంటే మన తప్పులు తెరచిన తలుపులలో నుంచి జీవితంలోకి ప్రవేశించిన శ్రమలు అని ఉంటాయి కదా. ఎవరైనా చెప్తారా మీరు, నేను చేసిన తప్పులు తెరచిన తలుపులలో నుంచి వచ్చిన శ్రమలు అనుభవిస్తున్నానని ఎవరన్నా ఇక్కడ చెప్పగలుగుతారా? చెప్తారా ఎవరైనా? ఎంతమంది జీవితంలో శ్రమలు ఉన్నాయి? ఇక్కడ అంటాడు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు, మీ ఇంద్రియములలో అవయవములలో పోరాడు, మీ భోగేచ్ఛల నుండియే కదా. భోగేచ్ఛలు, భోగము పైన పుట్టిన ఇచ్చ అంటే కోరిక. లోకంలో సుఖపడాలి, శరీరాన్ని సుఖపెట్టుకోవాలి, కంటికి ఇంపుగా కనిపించిందంతా మనదైనా మనది కాకపోయినా ఆస్వాదించాలి, అనుభవించాలి, అందిపుచ్చుకోవాలి అనేటువంటి యోచన. హల్లెలూయా. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. శరీరంలో పుట్టిన అవయములన్నిటిలో ప్రధానమైనది ఏంటిది? కన్ను. బైబిల్ అదే చెప్తుందిగా, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను చెడినదైతే ఈ దేహం అంతా కూడా చీకటైపోతుంది. అసలు ఈ నయనం కంట్రోల్లో ఉంటే బిడ్డ జీవితం అంతా కంట్రోల్లో ఉంటుంది. అప్పటిదాకా చాలామంది పోపు డబ్బాలో దాచిపెట్టినటువంటి డబ్బులన్నీ పెట్టి, ఈసారి మా అమ్మాయికి ఒక్కొక్క బంగారు చైన్ చేపిస్తా అనుకొని దాచుకుంటుంది. అవి తిప్పి కొట్టి ఒక 5-6 వేలు రాగానే ఈ కంచుపట్టు చీరలు అని చెప్పి వీధుల్లో మోతలు మోగ్గానే కేజీ సేల్ అనగానే బేజా ఫిరాయిస్తుంది అమ్మటేగా. 5,000 పెట్టి శారీ కొంటాను, కేజీ సేల్స్ అంటే కొనుక్కుంటాను, తర్వాత నుంచి ఇక మళ్ళా మొదలు పెడదాం ఈ ఒక్కసారి. అంటే కళ్ళు ఏం చేస్తున్నాయి అని అంటే చూచుటకు రమ్యమైన వాటన్నింటినీ ఆస్వాదించాలి అనుకుంటుంది. అలాగా మనిషి పతనానికి, మనిషి జీవితంలో నానా విధములైన శ్రమలకు గల కారణం ఏంటంటే తమ ఇంద్రియములలో అవయములలో పుట్టేటువంటి భోగేచ్ఛలు.